వాండా మార్వెల్ మూవీస్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మ్యూజిషియన్ క్యారెక్టర్ నుండి ఒకటి. వాండా విజన్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్‌లో వాండా స్కార్లెట్ విచ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. స్కార్లెట్ విచ్ ఎంసీయూలో ఆ వాండా విజన్ సిరీస్‌తో సోర్సరర్ సుప్రీం కన్నా పవర్‌ఫుల్ అని కన్ఫర్మ్ చేశారు. అలాంటి స్కార్లెట్ విచ్‌కి కామిక్స్‌లో ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా? నంబర్ 5 సిల్వర్ విచ్. ఈ సిల్వర్ విచ్ ఆమె యొక్క అద్భుతమైన మాయాశక్తిని ఆమె బ్రదర్ అయిన క్విక్ సిల్వర్ యొక్క సూపర్ హ్యూమన్ స్పీడ్ తో కంబైన్ చేసుకుంది. దీని ఫలితంగా ఈ సిల్వర్ విచ్ మార్వెల్ కామిక్స్ లో ఉన్న ఫాస్టెస్ట్ సూపర్ హీరోస్ తో పాటు రన్ చేయగలదు. కొన్ని కేసెస్ లో ఈ సిల్వర్ విచ్ స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఫాస్ట్ గా రన్ చేయగలదు. ఈ సిల్వర్ విచ్ టిఆర్ఎన్ 852 యూనివర్స్ కి చెందినది. ఈ యూనివర్స్ లో అవెంజర్స్ ఎప్పుడు ఫామ్ కాలేదు. అవెంజర్స్ స్థానంలో వచ్చిన సూపర్ హీరో టీమ్ అయిన స్క్వాడ్రన్ సుప్రీం లోని పవర్ఫుల్ హీరో అయిన బ్లర్ తో ఫైట్ చేసి మరణించిన తర్వాత వాండా పియట్రో మాక్సిమం ఆఫ్స్ యొక్క పవర్ ని ఆమె పవర్ తో అబ్జర్వ్ చేసుకుంది. నెక్స్ట్ నెంబర్ 4 వెపన్ హెడ్స్. వాండా హెడ్స్ మోస్ట్ పవర్ఫుల్ స్కాలెట్ విచ్ వేరియంట్స్ లో అలాగే మోస్ట్ పవర్ఫుల్ వోల్వరిన్ గా అనౌన్స్ చేయబడింది. 2018 ఇన్ఫినిటీ వ్యాప్స్ క్రాస్ ఓవర్ ఈవెంట్ లో వాండా అండ్ లారా కిన్ని ఫ్యూసెస్ అయ్యారు. దాంతో ఇప్పటికే పవర్ఫుల్ అయిన వాండాకి యాక్సలరేటెడ్ హీలింగ్ ఫ్యాక్టర్, అడ్మాంటియం స్కెలిటన్, క్లాస్ అండ్ హైటెన్ సెన్సెస్ పవర్స్ వచ్చాయి. నెక్స్ట్ నెంబర్ 3 ఏజ్ ఆఫ్ అపోకలిప్స్. ఏజ్ ఆఫ్ అపోకలిప్స్ నుండి వచ్చిన ఒరిజినల్ స్కాలెట్ విచ్ చనిపోయింది. సో కొంతమంది హ్యూమన్ సైంటిస్ట్ కలిసి ఆమె క్లోన్ ని క్రియేట్ చేశారు. ఎర్త్ 616 లోని మ్యూటన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని ఎరేస్ చేసింది. ఈ స్కార్లెట్ విచ్ వేరియంట్ వాండా యొక్క పూర్తి పవర్స్ ని అలాగే అబిలిటీస్ ని నిలుపుకుంది. కానీ అవి ఆమెకి మరింత సులభంగా అందుబాటులో ఉండేవి. ఆమె పోస్ట్ అపోకలిప్ట్ వరల్డ్ లో పెరిగింది కాబట్టి ఆమె నాలెడ్జ్ గురించి అలాగే రియాలిటీ ఆల్టర్నేటివ్ పవర్స్ ని త్వరగా అర్థం చేసుకుంది. కానీ ఆమె వాటిని వినాశనానికి ఉపయోగించింది. నెక్స్ట్ నెంబర్ 2 హౌస్ ఆఫ్ ఎమ్. హౌస్ ఆఫ్ ఎమ్ స్కార్లెట్ ఆమె పిల్లలైన బిల్లీ అండ్ టామీని తిరిగి బ్రతికించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడు ఆమె రియాలిటీ ఆల్టరింగ్ పవర్స్ ని కూడా యూజ్ చేసింది. దీంతో హౌస్ ఆఫ్ ఎమ్ స్కార్లెట్ వి ఆమె రియాలిటీ ఆల్టరింగ్ పవర్స్ ఎంత దూరం వెళ్ళగలవో అని ప్రూవ్ చేసింది. ఆమె రియాలిటీ మొత్తాన్ని రీరోట్ చేసింది. దీంతో ఆమె ఫ్యామిలీ మొత్తం ఇంటర్నేషనల్ పవర్ లెవెల్‌లో ఎలివేట్ అయ్యేలా చేసింది. ఇలాగే హౌస్ ఆఫ్ ఎమ్ ఆమె పిల్లలకి తిరిగి ప్రాణం పోసింది. నెంబర్ 1 మార్వెల్ జాంబీస్. ఎర్త్ 2149కి చెందిన స్కార్లెట్ విచ్ రియాలిటీని ఆల్టర్ చేసింది. అలాగే మ్యాటర్‌ని మ్యానిపులేట్ చేసి మొత్తాన్ని తారుమారు చేసింది. ఈ స్కార్లెట్ విచ్ జాంబీ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యింది. అయినా కూడా ఆ స్కార్లెట్ విచ్ రిటైన్స్ హర్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్. ఈస్ ఫర్ ఆల్ ఇంటెన్స్ పర్పస్ ఇమ్మోర్టల్. కొద్దిసేపు ఆ జాంబీ గ్రూప్ కి ఆపోజిట్ గా నిలబడింది. అప్పుడు ఆమెను జాంబీ పనిషర్ బై చేస్తాడు. ఈ జాంబీ స్కాలెట్ విచ్ ని వాట్ ఇఫ్ సిరీస్ లో కూడా చూసాం. ఫస్ట్ గాయ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. గాయ్ ఒక షేప్ షిఫ్టర్. గాయ్ దగ్గర హై లెవెల్స్ ఆఫ్ క్వాంటమ్ ఎనర్జీ ఫేసింగ్ అట్ ది అటామిక్ లెవెల్, జనరేటింగ్ కాస్మిక్ బ్లాస్ట్, సూపర్ స్ట్రెంగ్త్, ఫ్లైట్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఎమోషన్స్ ఈ పవర్స్ ఉన్నాయి. బెంటెన్ గురించి సెపరేట్ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బెంటెన్ గురించి అందరికీ తెలుసు. ఇంకా డైరెక్ట్ గా మెయిన్ టాపిక్ లోకి వద్దాం. నెంబర్ 1 కెవిన్ లెవెన్. కెవిన్ లెవెన్ ఎలాంటి ఎనర్జీ, ఆబ్జెక్ట్, పవర్ నైనా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలడు. ఎందుకంటే కెవిన్ ఒక ఆస్మోసియన్. కెవిన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటంటే ఎనర్జీ అబ్జర్ప్షన్, ఎనర్జీ ప్రొజెక్షన్, ఎనర్జీ ఇన్ఫ్యూషన్, డిఎన్ఏ అబ్జర్ప్షన్, డిఎన్ఏ కండక్టివిటీ, మెటల్ ఆర్ ఎనీథింగ్ అబ్జర్ప్షన్, సికెల్స్, స్నోవెల్ బాడీ ఆల్టరేషన్. ఇవి కెవిన్ లెవెన్ పవర్స్. కెవిన్ గాయ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని గాయ్ ని డిఫీట్ చేస్తాడు. ఒకవేళ కెవిన్ కి గాయ్ పవర్స్ వస్తే అప్పుడు కెవిన్ ఇంకా చాలా పవర్ఫుల్ గా అవుతాడు. ఇప్పుడు కెవిన్ ని ఓడించడం ఎవరి వల్ల కాదు. నెక్స్ట్ నెంబర్ 2 చామ్ క్యాస్టర్. ఈ చామ్ క్యాస్టర్ ఒక మ్యూజిషియన్. ఈ చామ్ క్యాస్టర్ హ్యూమన్ స్పీసీస్ కి చెందినది. చామ్ క్యాస్టర్ లెజర్ డొమైన్ వరల్డ్ కి చెందినది. లెజర్ డొమైన్ లో చామ్ క్యాస్టర్ పవర్ చాలా ఇంక్రీస్ అవుతాయి. అది కాక చామ్ క్యాస్టర్ దగ్గర ఆల్ఫా రూన్ ఉంది. ఈ ఆల్ఫా రూన్ తో చామ్ క్యాస్టర్ ఇంకా చాలా పవర్ఫుల్ గా మారింది. చామ్ క్యాస్టర్ లెజర్ డొమైన్ కి ఒకసారి చామ్ క్యాస్టర్ అడ్వైటా, బెన్, గ్వెన్, కెవెన్ అండ్ లెజర్ డొమైన్ లో ఉన్న వారందరినీ చంపేసింది. బెంటెన్ యూనివర్స్ లో ఇప్పుడు చామ్కాస్టర్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. చామ్కాస్టర్ మారిపోయి లెజర్ డొమైన్ ని రూల్ చేసుకుంటూ ఉంటుంది. చామ్కాస్టర్ గాయ్ ఎనర్జీ అండ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని డిఫీట్ చేయగలదు. నెక్స్ట్ నెంబర్ 3 అగ్రిగార్. ఈ అగ్రిగార్ కూడా సేమ్ కెవిన్ లాగా ఆస్మోసియన్. కెవిన్ దగ్గర ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఈ అగ్రిగార్ కి కూడా ఉన్నాయి. అగ్రిగార్ కూడా సేమ్ కెవిన్ లాగా గాయ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని గాయ్ ని డిఫీట్ చేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 4
మైకేల్ మార్నింగ్ స్టార్. మైకేల్ మార్నింగ్ స్టార్ కి అల్టిమేట్ ఫామ్ ఉంది. అతనికి ఫుల్ ఎనర్జీ వచ్చినప్పుడు మైకేల్ మార్నింగ్ స్టార్ అల్టిమేట్ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మైకేల్ మార్నింగ్ స్టార్ పవర్ఫుల్ డేంజరస్ క్యారెక్టర్స్ నుండి ఒకడు. ఈ మైకేల్ మార్నింగ్ స్టార్ ఎలాంటి ఎనర్జీనైనా అబ్జర్వ్ చేసుకోగలడు. మైకేల్ మార్నింగ్ స్టార్ గాయ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని డిఫీట్ చేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 5 డాక్టర్ పారాడాక్స్. డాక్టర్ పారాడాక్స్ దగ్గర టైం పవర్స్ ఉన్నాయి. డాక్టర్ పారాడాక్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కి వెళ్ళగలడు అని చూడగలడు. డాక్టర్ పారాడాక్స్ గాయని డిఫీట్ చేయగలడు. అందరూ డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీని చూసి ఉంటారని నేను అనుకుంటున్నా. అందులో డాక్టర్ స్ట్రేంజ్ డోరమాముని డిఫీట్ చేయడానికి టైమ్ స్టోన్ యూజ్ చేసి లూప్ మోడ్ లో వెళ్తూ ఉంటాడు. లాస్ట్ కి డోరమాముకి విరక్తి వచ్చి ఇంకా నీ యూనివర్స్ కి రాను అని విసుగుతో వెళ్ళిపోతాడు. ఇలా సేమ్ డాక్టర్ పారాడాక్స్ కూడా చేయగలడు. టైం పవర్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ పారాడాక్స్ కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 6 గ్వెన్ టెన్నిసన్. ఈ గ్వెన్ టెన్నిసన్ కి ఇంకో నేమ్ ఉంది. అది ఏంటంటే లక్కీ గర్ల్ అండ్ గ్వెన్ డోలెన్. గ్వెన్ ఒక అనడాయిడ్. గ్వెన్ అనడాయిడ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతే చాలా పవర్ఫుల్ గా అవుతుంది. గ్వెన్ చామ్ కాస్టర్ లాగా టెలిపోర్టేషన్ మ్యాజిక్స్ ని చేయగలదు. గ్వెన్ కనుక అనడాయిడ్ ఫామ్ లో లెజర్ డొమైన్ కి వెళ్తే లేదా గ్వెన్ నార్మల్ గా లెజర్ డొమైన్ కి వెళ్తే ఇప్పుడు గ్వెన్ పవర్స్ మనం ఊహించలేనంతగా ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ గ్వెన్ లెజర్ డొమైన్ లో లేదా అనడాయిడ్ గ్వెన్ గా ఫైట్ చేస్తే గాయని చాలా ఈజీగా డిఫీట్ చేయగలదు. ఫైనల్ వన్ నెంబర్ 7 బెన్ 10. బెన్ 10 ఓనర్ ఆఫ్ ది ఆమ్నిట్రిక్స్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ యూనివర్స్. బెన్ దగ్గర ఆమ్నిట్రిక్స్ ఉంది. బెన్ కావాలంటే ఏలియన్ ఎక్స్, క్రోమాస్టోన్, డైమండ్ హెడ్, వేబిక్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి గాయని డిఫీట్ చేస్తాడు. ఫస్ట్ స్కై ఫాదర్స్ అంటే ఎవరో చూద్దాం. స్కై ఫాదర్స్ అంటే ఒక పర్టికులర్ రీలమ్ ని అండ్ గాడ్స్ ని రూల్ చేసేవారు. స్కై ఫాదర్ పవర్స్ యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేసే రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు మనం పవర్ఫుల్ స్కై ఫాదర్స్ గురించి చూద్దాం. నెంబర్ 5 ఎవరంటే మెఫెస్టో. మెఫెస్టో ఒక డీమన్ గాడ్. 1968లో సిల్వర్ సర్ఫర్ కామిక్స్ లో మెఫెస్టోని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యారెక్టర్ ని స్టాన్లీ క్రియేట్ చేశారు. మార్వెల్ యూనివర్స్ లో హ్యూమన్ ఎవల్యూషన్ ముందు సెలెస్టియల్స్ కి ఆ టైంలో ఉన్న గాడ్స్ కి ఫైట్ జరిగింది. అప్పుడు సెలెస్టియల్స్ చాలా గాడ్స్ ని చంపేస్తారు. ఆ చనిపోయే గాడ్స్ పవర్స్ నుండి కొంతమంది డీమన్స్ పుడతారు. అందులో ఒకడు ఈ మెఫెస్టో. మెఫెస్టోకి తన ఓన్ డైమెన్షన్ ఉంటుంది. మెఫెస్టో డైమెన్షన్ ఏంటంటే హెల్. మెఫెస్టోని తన డైమెన్షన్ లో గ్యాలక్టస్ కూడా ఓడించలేకపోయాడు. స్కై ఫాదర్ అవ్వడంతో మెఫెస్టో పవర్స్ కి లిమిట్ లేదు. బట్ మెఫెస్టో తన డైమెన్షన్ కాకుండా అదర్ డైమెన్షన్ లో ఉంటే తన టోటల్ పవర్స్ ని యూజ్ చేయలేడు. నెక్స్ట్ నెంబర్ 4 ఎవరంటే జెరాథోస్. జెరాథోస్ మార్వెల్ కామిక్స్ లోనే పవర్ఫుల్ స్కై ఫాదర్. జెరాథోస్ ని వన్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం క్రియేట్ చేశాడు. బట్ మెఫెస్టోకి జెరాథోస్ చేసే పనులు ఇష్టం లేక జెరాథోస్ ని తన డైమెన్షన్ లో ట్రాప్ చేసి జెరాథోస్ ని కరెక్ట్ చేస్తాడు. గోస్ట్ రైడర్ కూడా క్రియేట్ అయ్యింది జెరాథోస్ పవర్స్ నుండి. జెరాథోస్ కి మెఫెస్టో లాగా పవర్స్ లెవెల్స్ లో ఎలాంటి లిమిట్స్ లేవు. జెరాథోస్ ఏ డైమెన్షన్ లో అయినా ఫైట్ చేయగలడు. నెంబర్ 3 ఎవరంటే సటర్. ఓడిన్ ఫేస్ చేసిన పవర్ఫుల్ విలన్స్ లో సటర్ ఒకడు. ఓడిన్ సటర్ ని డిఫీట్ చేయడానికి ఓడిన్ ఫోర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. మార్వెల్ కామిక్స్ లో టోటల్ 9 రీలమ్స్ ఉంటాయి. మెయిన్ రీలమ్స్ లో ఆస్గార్డ్ ఒకటి. అందులో ఓడిన్, థోర్, ఆస్గార్డియన్స్ ఉంటారు. సెకండ్ మిడ్గార్డ్. ఇందులో హ్యూమన్స్ లైక్ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా ఉంటారు. థర్డ్ మ్యాస్ఫిల్హెమ్. ఇందులో 5 డీమన్స్ ఉంటారు. ఈ 5 డీమన్స్ కి కింగ్ ఎవరంటే సటర్. సటర్ పవర్ లెవెల్స్ ఓడిన్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. సటర్ హీట్ అండ్ ఫైర్ ని కంట్రోల్ చేయగలడు. అండ్ సటర్ ఇమ్మోర్టల్. సటర్ ని చంపడం ఇంపాసిబుల్. బట్ ఓడిన్ ఫోర్స్ అండ్ ర్యూన్ మ్యాజిక్ ని యూజ్ చేసి సటర్ ని వీక్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 ఎవరంటే జ్యూస్. జ్యూస్ ఒలింపియన్ గాడ్స్ కి కింగ్. జ్యూస్ కూడా ఓడిన్ లానే పవర్ఫుల్ గాడ్. హెర్క్యులస్ సిరీస్ లాంటి గాడ్స్ కూడా జ్యూస్ అంత పవర్ఫుల్ కాదు. జ్యూస్ టోటల్ పవర్ ని యూజ్ చేసి గ్యాలక్టస్ ని కూడా డిఫీట్ చేయగలడు. నెక్స్ట్ నెంబర్ 1 ఎవరంటే డోర్మాము. డోర్మాము తన టోటల్ పవర్స్ ని డార్క్ డైమెన్షన్ లో యూజ్ చేయగలడు. డోరమాముని డార్క్ డైమెన్షన్ లో డిఫీట్ చేయడం ఇంపాసిబుల్. బట్ డార్క్ డైమెన్షన్ నుండి బయటికి వస్తే డోరమాము చాలా వీక్ అవుతాడు. ఇప్పుడు చెప్పబోయే స్కై ఫాదర్ అందరికన్నా పవర్ఫుల్ స్కై ఫాదర్. నెంబర్ 1 కన్నా ముందున్నాడంటే ఈ క్యారెక్టర్ హాఫ్ స్కై ఫాదర్ కి అండ్ హాఫ్ సెలెస్టియల్ కి ఈక్వల్.
ఆ క్యారెక్టర్ ఎవరైనా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ పవర్ఫుల్ స్కై ఫాదర్ ఎవరంటే ఓడిన్. ఓడిన్ ఆస్గార్డ్ కి కింగ్ అండ్ 9 రీలం ప్రొటెక్టర్. రిమైనింగ్ ఆస్గార్డియన్స్ లైక్ థోర్, హెలా, బోర్ కన్నా ఓడిన్ చాలా పవర్ఫుల్. రిమైనింగ్ స్కై ఫాదర్స్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. లైక్ డోర్మాము, మెఫెస్టో వాళ్ళ డైమెన్షన్ నుండి బయటికి వచ్చి ఫైట్ చేయలేరు. బట్ ఓడిన్ కి ఇలా ఎలాంటి లిమిట్స్ లేవు. ఓడిన్ ఒకేసారి ఎర్త్ టోటల్ పాపులేషన్ ని అదర్ ప్లానెట్ కి టెలిపోర్ట్ చేశారు. ఇంకా టైం ని స్టాప్ చేయగలడు. ఓడిన్ మెఫెస్టో, థానోస్, గ్యాలక్టస్ ని ఓడించాడు. ఓడిన్ టోటల్ పవర్ ని యూజ్ చేస్తే సెలెస్టియల్స్ తో కూడా ఫైట్ చేయగలడు. నెంబర్ 1 లూడో కింగ్. ఈ లూడో కింగ్ గేమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పాపులర్ గేమ్ నుండి ఒకటి. ఈ గేమ్ ఒక ఫన్నీ డైస్ గేమ్. ఈ గేమ్ ని మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అలాగే రిలేటివ్స్ తో ఆడుకోవచ్చు. ఈ గేమ్ ని డిసెంబర్ 17, 2016 లో రిలీజ్ చేశారు. ఈ గేమ్ ని గేమోషన్ గ్లోబల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ గేమ్ మన మేడ్ ఇన్ ఇండియన్ గేమ్స్ లో ఒకటి. ఈ గేమ్ కి 500 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. నెంబర్ 2 సాహో ది గేమ్. ఈ గేమ్ ని పిక్సెలాట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు డెవలప్ చేశారు. ఇది ఒక షూటింగ్ గేమ్. ఈ గేమ్ థీమ్ ఏంటంటే వాజీ సిటీలో బ్లాక్ బాక్స్ కోసం వాజీలోని గ్యాంగ్స్టర్స్ ఆ సిటీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. అప్పుడు హీరో జెట్ ప్యాక్ పెట్టుకొని అక్కడ ఉన్న విలన్స్ ని కిల్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ నుండి వస్తున్న అబ్స్టాకిల్స్ నుండి తప్పించుకోవాలి. అలా ఎంతసేపు ఉంటే అన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ తో మనం న్యూ గన్స్ ని తీసుకోవచ్చు. ఈ గేమ్ ని అనౌన్స్ చేసినప్పుడు చాలా హైప్ వచ్చింది. అలాగే ఎవరైతే ఎక్కువ కాయిన్స్ ని కలెక్ట్ చేస్తారో వారికి కొన్ని గిఫ్ట్ ని ఇచ్చారు. నాకు కూడా ఒక కీ చైన్ వచ్చింది సాహోది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల హెచ్వైడి వెళ్ళి అది పికప్ చేసుకోలేదు. ఈ గేమ్ ని ఆగస్ట్ 15, 2019 లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ కట్ అబోవ్. ఈ గేమ్ కి బెస్ట్ గేమ్ ఇన్ 2019 అవార్డు వచ్చింది. ఈ గేమ్ సింగిల్ అండ్ మల్టీప్లేయర్ ఫ్యూచర్స్ ఉన్న గేమ్. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద వచ్చిన గేమ్. ఈ గేమ్ ని జూలై 30, 2019 లో లాంచ్ చేశారు. ఈ గేమ్ ని 3A ఇంటరాక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు డెవలప్ చేశారు. ఈ గేమ్ ఒక కాంబాట్ ఫ్లైట్ సిమ్యులేటర్ జర్నీకి సంబంధించిన గేమ్. ఈ గేమ్ లో 3 ట్రైనింగ్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ది టేక్ ఆఫ్, సెకండ్ ల్యాండింగ్ గియర్ ఆపరేషన్స్, థర్డ్ ఎయిర్ కంట్రోల్. ఈ గేమ్ ని ఎవరైనా ఆడితే కామెంట్ చేయండి. ఈ గేమ్ కి 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 4 రియల్ క్రికెట్ 20. ఈ గేమ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ గురించి తెలియని వారు ఎవరు లేరు. ఈ గేమ్ ని ఏప్రిల్ 5, 2018 లో రిలీజ్ చేశారు. ఈ గేమ్ ని నాటిలస్ మొబైల్ వారు డెవలప్ చేశారు. ఈ గేమ్ కి 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 5 ఫౌజీ. ఫౌజీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గాడ్స్. ఈ గేమ్ ని వరల్డ్ వైడ్ గా 26 జనవరి 2021 లో రిలీజ్ చేశారు. మార్చ్ 2021 లో iOS కి లాంచ్ చేశారు. ఈ గేమ్ ని ఎన్కోర్ గేమ్స్ కంపెనీ వారు డెవలప్ చేశారు. ఈ గేమ్ కి బాలీవుడ్ యాక్టర్ అయిన అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్. ఇది ఒక బ్యాటిల్ రాయల్ గేమ్. ఈ గేమ్ ని అనౌన్స్ చేసినప్పుడు అండ్ టీజర్స్ కి చాలా హైప్ అండ్ మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. కానీ ఆ హైప్ అండ్ రెస్పాన్స్ ని గేమ్ రిలీజ్ అయ్యాక నిలబెట్టుకోలేకపోయింది. ఈ గేమ్ రిలీజ్ అయ్యాక చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఈ గేమ్ డెవలపర్స్ ఒక మంచి ఛాన్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. నెక్స్ట్ నెంబర్ 6 ద బోన్ ఫైర్ ఫర్ సెకండ్ ల్యాన్స్. ఈ గేమ్ ఒక సర్వైవల్ సిటీ బిల్డింగ్ సిమ్యులేషన్ జర్నీకి సంబంధించిన గేమ్. ఈ గేమ్ ని సిగ్మా గేమ్స్ కంపెనీ వారు డెవలప్ చేశారు. ఈ గేమ్ ని 7th మార్చ్ 2018 లో రిలీజ్ చేశారు. ఈ గేమ్ ని ది బోన్ ఫైర్ సిరీస్ నుండి క్రియేట్ చేశారు. ఈ గేమ్ మొబైల్, ల్యాప్టాప్, ఎక్స్బాక్స్ అండ్ కన్సోల్స్ లో ఆడుకోవచ్చు. ఈ వీడియోలో ఫైనల్ వన్, 7th వన్. నెంబర్ 7 ఏంటంటే ఈ గేమ్ ఏంటో చూసే ముందు ఈ గేమ్ గురించి ఒక విషయం చెప్పాలి. ఈ గేమ్ కి ప్రెజెంట్ అప్డేట్స్ లేవు, కానీ ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే ఈ గేమ్ ఒక ఫేమస్ గేమ్ కి పక్కాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది. ఇంతకీ ఆ గేమ్ ఏంటి? ఏ గేమ్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేదో చూసేద్దామా? ఆ గేమ్ ఏంటంటే బాహుబలి ది గేమ్. ఈ గేమ్ అప్పట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ కేమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పొచ్చు. ఈ గేమ్ ని మూన్ ఫ్రాగ్ కంపెనీ వారు డెవలప్ చేశారు. ఈ గేమ్ ని బాహుబలి సిరీస్ ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేశారు. ఈ గేమ్ ఒక రియల్ టైమ్ మొబైల్ స్ట్రాటజీ గేమ్. ఈ గేమ్ ని క్లాష్ ఆఫ్ క్లాన్స్ నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశారు. ప్రజెంట్ ఈ బాహుబలి ది గేమ్ కి అప్డేట్స్ ప్రొవైడ్ చేసింటే ఒరిజినల్ గేమ్ అయిన క్లాష్ ఆఫ్ క్లాన్స్ కి పక్కాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది. చాలా గేమ్స్ ఇన్స్పైర్ అయి వచ్చినాయి, బట్ అవి గేమ్ తెచ్చుకున్న ఇంపాక్ట్ లాగా అవి తెచ్చుకోలేకపోయాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫౌజీ గేమ్. ఈ గేమ్ కూడా ఇన్స్పైర్ అయి వచ్చింది. ఈ బాహుబలి ది గేమ్ ని ఏప్రిల్ 29, 2017 లో రిలీజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మన ఇండియా వాళ్ళు క్రియేట్ చేసిన గేమ్స్ లిస్ట్.